నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం ప్రచారం 60 ఊళ్ళు చుట్టొస్తది. ఇప్పుడు అమెరికాతో పాటుగా ప్రపంచమంతా ఆయిల్ ధరలు పెరిగినియి. భారతదేశం కంట్రోల్‌లో ఉంది. మేబీ రేపు ఎలక్షన్స్ తర్వాత పెంచాల్సినొస్తదేమో. ప్రిపేర్డ్‌గానే ఉండాలా? అది మోడీకి రేపు పొద్దున సమస్యే. అట్ ద సేమ్ టైమ్ పానిక్ బయింగ్. ఇప్పుడు రష్యా, ఇరాన్ ఆయిల్ అమ్ముకోవడానికి అబ్జెక్షన్ లేదన్నప్పుడు ఇంకా బాధేముందసలు? ఆయిల్‌కి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. హార్ముజ్ జలసంధి ప్రాబ్లమ్ కూడా ఎందుకంటే రష్యా, ఇరాన్ ఆయిల్ మనకి చాలా సులభంగా వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌కి రష్యా, ఇరాన్ బోర్డర్‌లే. అవసరమైతే బై రోడ్ అయినా తెచ్చుకోవచ్చు. షిప్పుల ద్వారానే వస్తాయి. ఆపేదే ఇరాన్ అయినప్పుడు షిప్పులు రష్యావి, ఇరాన్‌వి ఎందుకు ఆపుతారు? ఆయిల్‌కి ఏం ప్రాబ్లమ్ వస్తది? అనవసరమైన ప్రచారం కాకపోతే పానిక్ బయ్యింగ్ క్రియేట్ చేస్తున్నారు. తద్వారా ఆటోమేటిక్‌గా బ్లాకు, డిమాండు ఈ రచ్చంతా నడుస్తుంది. ఇదంతా మోడీ మీదన ఇంపాక్ట్ చూపెడతది. ప్రభుత్వం మీదన ఇంపాక్ట్ చూపెడతది. రాబోయే రోజుల్లో ధరల పెరుగుదల తప్పదు. ప్రపంచవ్యాప్త పెరుగుదల తప్పదు. అది మోడీకి సంబంధించిన ఒక సవాలవుతది. ఇంకోటి నియోజకవర్గాలకు సీట్ల పెంపు ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మోడీకి ఒక పెద్ద సవాల్. ఒకటి రాబోయేటటువంటి రోజులలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలు సాధారణంగా ప్రపంచవ్యాప్తమని అవగాహన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేదు ఇది భారత్‌లోనే ప్రాబ్లమ్, మోడీ వల్లనే ప్రాబ్లమ్ అనేటటువంటిది క్రియేట్ చేస్తారు వీళ్ళు. అప్పుడు ఎంతమంది నమ్ముతారు అన్న దాని మీద మోడీ భవిష్యత్ రాజకీయం ఆధారపడుతుంది.